కొన్ని ఇయర్స్ కింద మన ఇంట్లో నిమ్మగడ్డి ఉండే గైజ్, లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి అని తెలుగులో అంటుంటే కామెడీగా ఉంది. డూ యూ థింక్ ఇట్ ఈస్ ద నిమ్మగడ్డి ఓన్లీ ఆర్ ఎనీ అదర్ నేమ్ గైజ్? ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇది మన ఇంట్లో తీసేసినాం అనమాట. బాగా బుషిగా పెరుగుతుంది, ఆ పాట్ కూడా సరిపోతలేదు అని చెప్పేసి తీసి పడేసినాము. కానీ తర్వాత అనిపించింది అరే మళ్ళీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది, దోమలు రావు, ఇది యాక్చువల్గా యూ కెన్ మేక్ లెమన్ గ్రాస్ టీ ఆల్సో అని చెప్పేసి అనిపించి మళ్ళీ ఒకసారి స్విగ్గీలో ఆర్డర్ చేసినాం. అండ్ లక్కీగా వి గాట్ ద రూట్స్ విత్ ఇట్ గైస్. అంటే రూట్స్ అంటే లిటరల్ రూట్స్ రాలేదు, కొంచెం బల్బ్స్ లాగా ఉన్నాయి, మట్టిలో పెడితే ఈజీగా రూట్స్ వచ్చేస్తాయి వాటికి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు అదేందక్క అన్నిట్లో ఆరెంజెస్ లెక్క కనిపిస్తున్నాయి మట్టిలా, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ఇట్ అని చెప్పేసి. ఇంట్లో ఎవరైనా ఆరెంజెస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏం తినకపోతే అవి యాక్చువల్గా అయితే ఇట్లా టేస్ట్ మారిపోతాయి, తినబుద్ధి కాదుగా. అవి ఎందుకు చెత్త డబ్బలో పడేసుడు అని చెప్పి మేము ఏం చేస్తాం మట్టిలో యాజ్ ఇట్ ఈస్ వేసేస్తాం, ఏం కొయ్యడం కూడా ఏం లేదు. సో ఈ నిమ్మగడ్డ అయితే కొంచెం పైన టిప్స్ కట్ చేసేసినాము, యాజ్ ఇట్ ఈస్ బంచ్ లాగా పెట్టినాం. దూరం దూరం కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఛానల్ మీద కన్నేసి ఉంచండి, అప్డేట్ ఇస్తుందిగా.